వినోద్, ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న ఏదైతే మరి సెంటర్ కూడలు ఉందో, మరి ఇటుపక్క ఎల్ఐసి బిల్డింగ్, మరి ఇటుపక్క జగదంబ ఏరియా, కోతవేట దూరంలో బీచ్ రోడ్డు, ఇవన్నీ పరిసర ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో మనం ఉన్నాం ఈరోజు. మరి ప్రత్యేకంగా ఏదైతే మరి క్రైస్తవుల మీద మరి భారతదేశం యావత్తు సుమారు మరి కొన్ని నెలల పాటు మరి కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే సుమారు 800 పైచీలకు దాడులు, ఆ దాడుల్లో కొన్ని మరణాలు. మరి ఈరోజు మణిపూర్ సంఘటన తీసుకుంటే, మణిపూర్ సంఘటన మనం అందరికీ తెలిసిందే. కొన్ని వందల మంది క్రైస్తవ జనాంగం మరి మరణానికి వెళ్ళిపోవడం మనం గమనించదగ్గ విషయం. ప్రత్యేకంగా మరి ఏ పార్టీ వచ్చినా సరే క్రైస్తవ సమూహం మీద దాడులు జరుగుతున్నాయి. కారణాలు ఏంటి? నిన్నటికి నిన్న హుండీ భీమవరం ఏదైతే హుండీ ఉందో, ఆ హుండీ నియోజకవర్గంలో మరి ఏదైతే ఎక్స్టెన్షన్ పేరు మీద అక్కడ కొన్ని క్రైస్తవ సంఘాలు, చర్చిలు మరి కూల్చివేయడం జరిగింది. ఇవన్నీ కారణాలు ఏంటి? ప్రత్యేకంగా అంటే ఎక్కువ శాతం దళితులు ఉండడమేనా, అంటే అదే మెయిన్ కారణమా? ఏదేమైనప్పటికీ కూడా మరి మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే క్రైస్తవ సంఘ నాయకులు ఉన్నారో వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం క్రైస్తవ సమాజం అంటే దిగ్భ్రాంతికి గురవుతుంది, రెండోది భయానక పరిస్థితులు ఎదుర్కొంటుంది. అంటే భయానక పరిస్థితులు ఎదుర్కోవడానికి అంటే ఏ పార్టీ ఉన్నా అలాగే ఉందా, లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్పులు కలుగుతున్నాయి, ఏమంటారు? నేను ఏపీసీపీ అంటే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా, క్రైస్తవ నాయకునిగా క్రైస్తవ సమస్యల మీద ఇప్పటి నుండి కాదు, గడిచిన కొన్ని సంవత్సరాలుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా క్రైస్తవులకి ఏ రకమైనటువంటి ప్రయోజనం చేకూర్చేటటువంటి విధంగా అయితే ఏ ప్రభుత్వం కూడా లేనేలేదు. మాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని అసెంబ్లీలో కానీ చట్టసభల్లో ప్రస్తావించేటటువంటి నాయకులు మా విషయంలో మాకు కొరవడిపోయారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక, ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి. ప్రాముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాస్టర్స్ని రోడ్ల మీద కొట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంది, వీధుల్లో కొట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి డిప్యూటీ స్పీకర్ గారు, ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణన్ రాజు గారు, ఆయన దరిదాపు లేదంటే ఉండి నియోజకవర్గంలో 9 క్రైస్తవ ప్రార్థనా మందిరాలని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. కేవలం ఏంటంటే డెవలప్మెంట్ అనేటటువంటి వంకన. వాస్తవానికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడే క్రైస్తవ్యం మీద ఆయన విషం జుమ్మారు. మీకు 2% ఉన్నటువంటి మీకు ఇన్ని చర్చిలు ఎందుకు, ఇంతమంది పాస్టర్లు ఎందుకు అనేటటువంటి విధానంలో ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ప్రజెంట్ ఉండి నియోజకవర్గంలో అయితే దారుణాతి దారుణంగా పేదల ఇళ్ళు, రెక్కాడితే డొక్కారన్నటువంటి పేదల ఇళ్ళు దరిదాపు లేదంటే 1800 ఇళ్లకు పైగా కూల్చివేశారు ఆయన. ఆయన చేసేటటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి విషయంలో కనీసం స్థానిక మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ విషయాన్ని బయటికి తెలియజేయడానికి కూడా గడగడలాడిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఆయన నిరంకుశత్వంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన మీద ఎవరైనా మాట్లాడితే మాట్లాడే వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు చేయించడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి. అదంతా ఒక రకమైనటువంటి కోణం అయితే, ఈ రెండవ రకమైనటువంటి కోణం ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఏపీ స్టేట్లో అనేకమైనటువంటి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉంటే కనీసం ఒక మంత్రి గారు మాట్లాడటం, ఒక ఎమ్మెల్యే మాట్లాడటం, కనీసం ముఖ్యమంత్రి గారు కూడా క్రైస్తవుల మందిరాలు కూల్చివేయబడితే గనక మేము క్రైస్తవుల పక్షంగా ఉంటాం, ఖచ్చితంగా మీకు ఒకవేళ ఏదైనా నష్టం జరిగింది అనేటటువంటి వాస్తవం కనుక నా దృష్టికి వస్తే నేను వెంటనే చర్యలు తీసుకుంటానన్న సమాధానం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కూడా రావట్లేదు. క్రైస్తవ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ముస్లింలకి, క్రైస్తవులకి ఏదైనా యేసు ప్రభువుకి, అల్లాకి కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ వర్గాలు ఊరుకుంటాయా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు
తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి విషయం ఏదైనా ఉంటే అది ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాలు ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు కాబట్టి వెంటనే సంబంధిత అధికారుల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు న్యాయ విచారణ జరిపించుకుని తగిన రీతిలో చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు లడ్డూ తిన్నది హిందూ, తయారు చేసింది హిందూ, నెయ్యి అమ్మింది హిందూ, వాళ్ళు కాంట్రాక్టులు ఇచ్చింది హిందువులకి. మధ్యలో అసెంబ్లీలో క్రైస్తవుల్ని ముస్లింలని ఎందుకు లాగుతున్నారు? ఇప్పుడు మీకు రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు కావాలి అంటే మతాలని లాక్కండి. సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల్ని సమస్యలుగా చూడండి. క్రైస్తవులు ఏం చేశారు, ముస్లింలు ఏం చేశారు? ఈ రాష్ట్రంలో 1,20,00,000కు పైగా క్రైస్తవులు ఉన్నారు. మా నియోజకవర్గంలో 9 ప్రార్థనా మందిరాలు కూల్చేస్తే ఏం చేయగలిగాం? 1,20,00,000 మంది క్రైస్తవులుండి ఏం చేయగలిగాం? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంలో అసలు అర్ధరహితమైనటువంటి వాదన చేస్తూ ఉన్నారు ఆయన. అది ఆయన వ్యక్తిత్వానికి మంచిది కాదు. ఇంకొక విషయం, లడ్డూ దగ్గర మొదలుపెట్టి ఏం చేశారు, మత మార్పిడి దగ్గర ఆపారు. నేను ఒక విషయం సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. నేను అడిగేటటువంటి విషయం ఏంటంటే, నా భార్య క్రిస్టియను, మా అమ్మాయికి బాప్తిసం ఇప్పించాం, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పారు కదా. ఇప్పుడు మత మార్పిళ్ళ గురించి మీరు ఏం చెప్తున్నారు? బియ్యానికి అమ్ముడైపోతున్నారు సమాజం, డబ్బులకి అమ్ముడైపోతున్నారు, గుడ్లకి అమ్ముడైపోతున్నారు అని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ బియ్యం ఇస్తే బాప్తిసం తీసుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. అంటే పేదల జీవితాలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారి యొక్క జీవితాలు అంటే రాజకీయ నాయకులకు అంత చులకన? మా విశ్వాసం అంటే అంత చులకన? మా భక్తి అంటే అంత చులకన? అసలు క్రిస్టియానిటీ అంటే ఎందుకు మీరు అన్టచబిలిటీని పాటిస్తున్నారు? క్రైస్తవ సమస్యల మీద మీరు ఎందుకు మాట్లాడరు? మీకు లడ్డూ గురించి మాట్లాడారు, వెల్ అండ్ గుడ్. మరి మా మందిరాలను కూల్చారు. మీ సీటు ముందున్నటువంటి సాక్షాత్తు సభాపతి, డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గంలో మీ ముందు కూర్చున్నటువంటి ఆయన 9 ప్రార్థనా మందిరాలు కూలిస్తే మీరేమడిగారు అధ్యక్షుల వారిని? ఏమడిగారు అధ్యక్షుల వారిని? దీనికి అధ్యక్షుల వారి సమాధానం ఏంటి? ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తున్నారా? లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఒక మతానికి కొమ్ము కాసి మిగతా మతాల వారిని అణచివేయాలనేటటువంటి ధోరణితో ముందుకెళ్తున్నారా? మేము ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు సమానత్వాన్ని పాటించండి. ఇక్కడ ప్రజాస్వామ్యంలో హిందువులు, ముస్లిములు, బౌద్ధులు, అలాగే క్రిస్టియన్లు అందరూ ఓట్లు వేస్తే మీరు గెలిచారు. కాబట్టి అన్ని సమస్యల్ని ఒకే రకంగా మీరు చూడండి. వివక్షతో చూడబాకండి. ఈరోజు డిప్యూటీ స్పీకర్ గారు ఆయన ఆ స్థానంలో ఉండి మా నియోజకవర్గంలో అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం తరపు నుండి స్పందన లేకపోతే ఎట్లా? ఏ రకమైనటువంటి చర్యలకి మీరు తీసుకున్నారు? ఏ కమిటీ వేశారు? 2-3 నెలలుగా మేము మాట్లాడుతున్నాం. ఏ కమిటీ వేశారు? ఏమీ లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం, క్రైస్తవ సమాజాన్ని చైతన్యం చేస్తున్నాం. ఒక్క క్రైస్తవుడు, ఒక్క పాస్టరు 100 మందిని ప్రభావితం చేస్తాడు. 100 మంది 1,00,000 మందిని ప్రభావితం చేస్తారు. 1,00,000 మంది 1,00,00,000 మందిని ప్రభావితం చేస్తారనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మా సమస్యలను కనుక మీరు పరిష్కరించకపోతే, కూల్చినటువంటి ప్రార్థనా మందిరాలకి మీరు న్యాయం చేయకపోతే, అంతేకాకుండా క్రైస్తవులకి న్యాయం చేయకపోతే, క్రైస్తవ సమస్యల మీద ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. ఇంతటితో మాత్రం విడిచిపెట్టేది లేదు. రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నా పేరు మహమ్మద్ ఇస్మాయిల్, ఏపీసీపీఏ స్టేట్ ప్రెసిడెంట్. ఇస్మాయిల్ గారు, ఒక్క మాట అంటే గతంలో జనవరి మాసంలో మీరు ఒక సమస్య మీద అదే నియోజకవర్గంలో సెల్ టవర్ ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. సెల్ టవర్ ఎక్కడానికి ప్రత్యేకమైన కారణాలు? నేను సెల్ టవర్ ఎక్కాను. ఎందుకు సెల్ టవర్ ఎక్కాను అంటే, వాస్తవానికి 9 ప్రార్థనా మందిరాలను కూల్చిన దాని మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం సంబంధిత అధికారుల దగ్గరికి ర్యాలీగా వెళతామని పర్మిషన్ తీసుకున్నాం.
పర్మిషన్ తీసుకుంటే మా ఎమ్మెల్యే గారు అంటే రఘురామకృష్ణరాజు గారు వెంటనే స్థానిక పోలీస్ ఆఫీసర్ని బెదిరించి వెంటనే మాకు ఇచ్చినటువంటి పర్మిషన్ని రద్దు చేయించి మా నాయకులు మా ఏపీసీపీఏ స్టేట్ పొలిటికల్ ప్రెసిడెంట్ అలాగే స్టేట్ నాయకులు మొత్తం రాజ్కుమార్ గారు మొత్తం నాయకులందరినీ కూడా రాత్రి తెల్లవారుజాము 4 గంటల ఇళ్లకు పంపించి హౌస్ అరెస్టులు చేయించారు. అలాగే ప్రజలను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయించడానికి పోలీసు బృందాలను పంపించారు. ఇక అంటే మా వాయిస్ నొక్కేస్తున్నారు, ఇక్కడ మీడియాని ప్రభావితం చేస్తున్నారు, ఆయన పొలిటికల్ లీడర్స్ని ప్రభావితం చేస్తున్నారు, అందరినీ ఆయనకున్నటువంటి అధికారంతో నొక్కేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పరెన్సీగా లేకుండా చేస్తున్నారు, అధికారులు ట్రాన్స్పరెన్సీ లేకుండా చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లు ఏ విధంగా అయినా ప్రభుత్వానికి మా సమస్య తెలియాలి, ఇలా ఉంటే కుదరదు అని చెప్పి పోతే నేను ఒక్కను పోతా, కానీ అల్టిమేట్గా క్రైస్తవ్యానికి న్యాయం జరుగుద్ది, అన్యాయం అయిపోతున్నటువంటి క్రైస్తవ్యం మేల్కొంటది అనేటటువంటి విషయంలో అందరికీ సమస్య తెలియాలని చెప్పి నేను షెల్టర్ ఎక్కడం జరిగింది. భావ స్వేచ్ఛ ప్రకటన ఆర్టికల్ 19(1)(a) అంటే చాలా క్లారిటీగా భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారు. మరి ఆ పొందుపరిచేటప్పుడు మాకు ఇలా నష్టం జరుగుతుందని చెప్పుకునే అంటే హక్కు మనకి ప్రజలకు లేదంటారా? ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం వేదికగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ ఈ మీడియా పాయింట్ ఇక్కడ ఏర్పాటు చేసి మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేటటువంటిది రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా కల్పింపబడింది. అయితే అయ్యా ప్రభుత్వాలు మా గోడు వింటలేదు, ఎమ్మెల్యేలు మా సమస్యల్ని పరిష్కరించట్లేదు, మా హక్కుల్ని కాలు రాస్తున్నారు, మా ఓట్లతో గెలిచి మాకు కన్నీళ్లు మిగులుస్తున్నారు, స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, కనీసం మీరైనా వినండి మా గోడు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్కి చెప్పుకోవడానికి వచ్చాను సార్. మణిపూర్ సంఘటన మొదలుకొని ఈ రోజు వరకు క్రైస్తవులపై ప్రత్యేకంగా దాడులు జరుగుతున్నాయి. అంటే ప్రధానమైన కారణాలు ఏమున్నాయా? వెనక ఎవరైనా వచ్చి చక్రం తిప్పుతారు? ప్రధానంగా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోనికి వచ్చిందో ఈ 13 సంవత్సరాలుగా క్రైస్తవుల మీద విపరీతమైనటువంటి దాడులు పెరిగిపోయాయి. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అనబడినటువంటి వాళ్ళు తర్వాత ఈ పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి వెనకాల బ్యాక్ బోన్గా ఉండి కొన్ని సంస్థలు ఉన్నాయి, మత ఛాందస్తవాద సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకు చెందినటువంటి ముఠాలు ఉన్నాయి. ఆ ముఠాలు ఈరోజు దేశంలో అశాంతిని రేకెత్తించటమే వాటి పని. మాలాంటి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాకు చావంటే భయం లేదు, అన్ని తెగించి రోడ్డు మీదకి వచ్చేసాం. మాకున్నటువంటి రాజ్యాంగం మాకు ప్రసాదించిన హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును కాపాడుకుంటాం. అవసరమైతే ఆ హక్కును కాపాడుకోవడం కోసం మా జాతి తల ఎత్తుకుని తిరిగేటందుకు మా జీవితాలైనా పణంగా పెడతామేమో కానీ అన్యాయాన్ని సహించం. మా హక్కుల మీద దాడి చేస్తామంటే ఒప్పుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఏపీసీపీఏ మరి అసోసియేషన్ ప్రారంభించి మరి ఈరోజు అడుగులు ముందుకు వేస్తున్నారు, ప్రతి నియోజకవర్గాన్ని కలుస్తున్నారు, టచ్ చేస్తున్నారు. ఒక పక్క అభినయ్ దర్శన్ పనిచేస్తున్నాడు, మరో పక్క అజయ్ బాబు పనిచేస్తున్నారు. మరి రానున్న దినాల్లో అంటే ఏపీసీపీఏ తరఫున మీ యొక్క అడుగులు ఏ విధంగా ఉండకూడదు? రానున్న రోజుల్లో మొత్తం క్రిస్టియానిటీలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకుంటాం. మా ప్రయత్నం అదే. మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ ఉన్నాం, అన్ని పక్షాలని కలుపుకుంటాం. కలుపుకోవడమే కాకుండా కొద్ది రోజుల్లో అంటే ఒక 2 నెలల్లో విజయవాడ వేదికగా ఐక్య క్రైస్తవ వేదిక అనేటటువంటి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా గళాన్ని వినిపిస్తాం, మా బలాన్ని చూపిస్తాం. మేమేంటో మేము పడుతున్న ఈ రాష్ట్రంలో మేము పడుతున్నటువంటి బాధ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. మా ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు మా సమస్యల మీద ఎలా స్పందించారో చూస్తాం, మాకు ఏ రకంగా న్యాయం చేయాలో చూస్తాం. రాజ్యాంగబద్ధంగా మా వాటా మాకు ఎందుకు ఎవరో చూస్తాం, దానికి అనుగుణంగానే అడుగులు వేస్తాం. ఒకవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే
ఖచ్చితంగా ఓటింగ్ని డివైడ్ చేసేస్తాం. అన్ని పక్షాలని కలుపుకుంటాం. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఓన్లీ దళితుల్లో నుండి క్రిస్టియన్స్ అయినటువంటి వాళ్ళని మాత్రమే ప్రభుత్వం లెక్క పెట్టుకుంటుంది. ఈరోజు నేను ముస్లిం నుండి నేను కన్వర్ట్ అయ్యాను. నాలాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ముస్లిం నుండి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఈయన కాపు బీసీలో నుండి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. అల్టిమేట్గా మా లక్ష్యం ఒక్కటే, మేము ఎవరికి హానికరమైనటువంటి వారు కాము. మాకు హాని చేస్తే మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతటి పోరాటానికైనా ముందుకు వస్తాం. అన్ని పక్షాలని కలుపుకుంటాం. మా ఓట్ షేరింగ్ దరిదాపు లేదంటే ఈ రాష్ట్రంలో అన్ని అంటే ఓసీలో నుండి, బీసీలో నుండి, ఎస్సీలో నుండి, ఎస్టీలో నుండి క్రిస్టియన్స్ అయినటువంటి వారి శాతాన్ని అంతటిని మేము డివైడ్ చేస్తే ఓ పక్కకు తీసుకొస్తే దరిదాపు లేదంటే 2 కోట్లకు పైగానే మా జనాంగం ఉంటారు. ఖచ్చితంగా మా సత్తా మేము సాడతాం, మా శక్తి ఏంటో చూపిస్తాం. అంటే ఇస్మాయిల్ గారు, రేపు ఒకవేళ ప్రజలు మీరు అక్కడ నిలబడిన తర్వాత మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీ క్రైస్తవ సమాజం కోసం పోరాడతారా, లేదంటే ఉండి నియోజకవర్గ ప్రజలందరి కోసం పోరాడతారా? ఈరోజు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రధానంగా క్రిస్టియానిటీలో కులతత్వం ఉండదు, మొదటి విషయం. రెండవది, క్రిస్టియానిటీలో మతతత్వం ఉండదు. క్రిస్టియానిటీలో ఉన్నది ఏమిటి అంటే సేవా దృక్పథం. ఈరోజు భారతదేశానికి మిషనరీస్ వచ్చి కులం చూడకుండా, మతం చూడకుండా, వర్గం చూడకుండా, ప్రాంతం చూడకుండా కులాల కుంపట్లు పెట్టి భారతదేశంలో కొట్టుకుంటూ ఉంటే బహుజన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజల్ని నీచాతి నీచంగా చూస్తూ ఉంటే వెనకబడినటువంటి వర్గాలకి జవసత్వాలు నింపి విద్యాబుద్ధులు నేర్పించి అనేక రకాలైనటువంటి సర్వీసులు అందించినటువంటి ఘనమైన చరిత్ర భారతదేశ మిషనరీకి ఉంది, క్రైస్తవ మిషనరీస్కి ఉంది. క్రైస్తవుడు కులం మతం చూడకుండా అన్ని వర్గాల ప్రజలకి సమానమైనటువంటి సేవలు అందిస్తాడు, ఒకే రకమైనటువంటి దృష్టితో చూస్తాడు, అందరికీ సేవ చేస్తాడు. కాబట్టి రేపు మాకు ఏదైనా ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం మాకు కల్పిస్తే మాకు మతం ఉండదు, కులం ఉండదు, ఖచ్చితంగా ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాం. దాచుకోవడాలు ఉండవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజారంజకమైనటువంటి పరిపాలన నాయకుడు అనేటటువంటి వాడు ఎలా ఉండాలో అనేటటువంటిది ఈ దేశ ప్రజలకు చేసి చూపిస్తాం. ఫైనల్గా ఒక ప్రశ్న ఇస్మాయిల్ గారికి. ఈరోజు ఏపీసీపీఏ అని ఒక వాదంతో ముందుకు వచ్చారు, అభినంద్ దర్శన్ ఒక వాదంతో ముందుకు వచ్చారు, అజయ్ బాబు గారు ఒక వాదంతో ముందుకు వచ్చారు. దీనంతటికి పునాది ఎక్కడ పడిందంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం. వాస్తవం కదా? ఆయన చనిపోయిన తర్వాత నుంచి అంటే క్రైస్తవులు మళ్ళీ లేచారు. మీరేమో అంటే చంపేశారు అంటున్నారు. మరి ప్రభుత్వం డైరెక్టర్గా వాళ్ళే తాగి చచ్చిపోయారు అంటున్నారు. అంటే ఆ రోజు నుంచి ప్రారంభమైన యుద్ధం ఎక్కడికి వెళ్ళదు? వాస్తవానికి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని ప్రభుత్వం తాగి చచ్చిపోయాడని చెప్పినంత మాత్రాన క్రైస్తవ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి ప్రసక్తి లేనే లేదు. మీరు 100 చెప్పొచ్చు. ఈరోజు కళ్ళ ముందు మనుషుల్ని చంపేసి నిర్దోషిని చేసి చూపిస్తున్నారు. అలాగే నిర్దోషిని దోషిగా కూడా చూపిస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజానాయకులు అనబడినటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళే స్కాములు చేసి ఈరోజు చట్టసభల్లో చాలా గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు. మాకు తెలియని రాజకీయాలా ఇవి? మాకు తెలియని న్యాయ విచక్షణలా ఇవి? మీరు ఒక నీతిమంతుణ్ణి తాగుబోతులు చేసి చూపిస్తే క్రైస్తవ సమాజం అంత గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయేటటువంటి ప్రసక్తి అయితే లేదు. కాలం అన్నిటికీ మంచి పరిష్కారం ఇస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి ఆ అన్యాయం ఏదైతే ఉందో క్రైస్తవ సమాజం మీదే, ఒక వ్యక్తి మీద జరిగిన దాడిగా భావించట్లేదు మేము. ఎంటైర్
ఎంటైర్ క్రిస్టియానిటీ మీద చేసినటువంటి దానిగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ స్టాండ్ మీద నిలబడతాం, ముందుకెళ్తాం. సార్ మీరు చెప్పండి, అంటే క్రైస్తవులు ఈ మధ్యకాలంలో ఎక్కడికి సువార్తలకు వెళ్ళినా డెఫినెట్గా ఆపుతున్నారు, అడ్డుకుంటున్నారు. మన రీసెంట్గా అనంతపురంలో బస్సుని అద్దాలు చెదగొండి దారుణంగా, అంటే మనుషుల మీద అటాక్ చేస్తే 15 సెకండ్లు చనిపోతారు. అంటే ఆల్రెడీ ఆర్టికల్ 25, 26 క్లారిటీ ఇచ్చింది. అంటే వారు నచ్చిన మతాన్ని వారు ప్రకటించుకోవచ్చారు. మరి ఎంత చేసినప్పటికీ కూడా మరి ఒక పక్క మీడియా ఉండి, ఒక పక్క ప్రభుత్వం ఉండి, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి కూడా దాన్ని ఎందుకు నిర్వీర్యం చేయలేకపోతున్నాయి? ఎందుకు ఆ దాడులు చేసిన వారిని అడ్డుకోలేకపోతున్నారు? నిజంగా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చినప్పటి నుండి 2024లో 814 దాడులు జరిగినాయి. 2025లో దాదాపు ఒక 400 దాడుల పైనే కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండాలతో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే క్రైస్తవం మీద ఎక్కడ దాడి అయినా కానీ పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప ఏ ఒక్క స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసిన దాఖలు కనపట్టలేదు. ఈరోజు అసెంబ్లీలో తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నారు కానీ క్రైస్తవుల మీద దాడుల గురించి మాట్లాడే ఎమ్మెల్యే ఒక్కడ కూడా లేకపోవటం శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. అనంతపురంలో చూసుకుంటే, అనంతపురంలో ఎవరైతే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న దైవ సేవకులు ఉన్నారో వాళ్ళు సువార్త పరిచర్యకు వెళ్తే బస్సులు ధ్వంసం చేశారు. అక్కడ బాధిత సేవకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళా కానీ కనీసం పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోకపోవడం శోచనీయంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కొమ్ము కాసే కూటమి ప్రభుత్వాలన్నీ కూడా క్రైస్తవుల మీద దాడి చేస్తారు. ఎందుకంటే క్రైస్తవులు మాట్లాడలేరు, క్రైస్తవులు ప్రేమను చూపుతారు, క్రైస్తవులు శాంతిని పంచుతారని. కాబట్టి ఒకటే చెప్తున్నాం, క్రైస్తవులు నెదరలు లెగిశారంటే మాత్రం మీ ప్రభుత్వాలన్నీ అట్టడుగున వెళ్ళిపోతాయని చెప్పి సూటిగా ఏపీసీపీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. రైట్, నేను ఒక మాట అడుగుతున్నానండి. నేను రేపు పొద్దున్న మీరు కూడా ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినట్లయితే, అంటే ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో ఈరోజు కనీసం 11 మంది ఉన్నారని చెప్పి వాళ్ళ పక్కన పెట్టి అధికార పక్షం కూడా ఇవ్వలేదు. ఒకవేళ సింగిల్ ఎమ్మెల్యేతో మీరు ఏం చేయగలరు? ఖచ్చితంగా సింగిల్ ఎమ్మెల్యే కంటే కూడా ప్రతి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పోటీ చేయడానికి బరిలోకి దింపుతాం. ఎస్పెషల్లీ ఏదైనా ఒక్కటితోనే ప్రారంభించబడుద్ది. గతంలో పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా రాలేదు. ఈరోజు కూటమిని ఏర్పాటు చేసుకొని అక్కడ 4 సీట్లు గెలిచి కూటమిని అడ్డుగా పెట్టుకొని రాష్ట్రాన్ని దోచేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా క్రైస్తవుల పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థులుగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్తే మాత్రం ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవంలో ఉన్న ప్రతి సమస్యకు ఒక బాట వేస్తామని చెప్పి ధీటుగా చెప్తా ఉన్నాం మేము. మీ పేరు చెప్పండి. నా పేరు డేవిడ్ మనోహర్, ఏపీసీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను. మనోహర్ గారు, అంటే రేపు ఒకవేళ నిజంగా మీరు ఒక నియోజకవర్గం, ఇస్మాయిల్ గారు ఒక నియోజకవర్గం, మరి సార్ రాజేష్ గన్నా గారు ఒక నియోజకవర్గం నుంచి మీరు వెళ్ళారు అసెంబ్లీకి. వెళ్ళిన తర్వాత అక్కడ సేమ్ ఇదే వివక్ష వస్తుంది. ఈరోజు రాంబాబు గారి పరిస్థితి మనం చూసాం, ఎవరు వైఎస్ఆర్సీపీ లీడర్. ఎందుకనంటే అరెస్టు, వారెంట్లు, జైలుతో మరి ఈరోజు వాళ్ళు భయప్రాంతులకు గురి చేస్తున్నారు. రేపు పొద్దున మిమ్మల్ని కూడా పోటీ చేయనివ్వకుండా ఒకవేళ ఆ పరిస్థితులు వస్తే మీరు ఇదే స్టాండర్డ్ మీద నిలబడతారు? ఖచ్చితంగా చట్టం ఎవరికి చుట్టం కాదు. ఈరోజు ఏ ప్రభుత్వమైనా చట్టాన్ని తన చేతిలో పట్టుకొని ప్రజా గొంతుకు మూసేస్తా ప్రజల యొక్క ఆశలను, ఆలోచనలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ దీన్ని చూస్తారు. రాష్ట్ర ప్రజలందరే దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మేము చెప్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, అంటే రానున్న దినాల్లో ఏపీసీపీఏగా అంటే ఒకరు మీరు కంటిన్యూ వర్క్ చేస్తారా, లేకపోతే అజయ్ బాబు గారిని, అభినయ్ దర్శన్ గారిని కలుపుకుంటూ ముందుకు వెళ్తారా? ముందుగా నేను మాట్లాడేది రాజేష్ ఖన్నానండి, ఏపీసీపీ స్టేట్ పొలిటికల్ ప్రెసిడెంట్ని. మేము వైజాగ్ ఒక సమస్య విషయమే, క్రైస్తవ సమస్య విషయమే మేము వైజాగ్ వచ్చాము. వైజాగ్ వచ్చినప్పుడు ఆ సమస్యని మాట్లాడుతూ ఉన్నప్పుడు సిటీవీ వారు మమ్మల్ని సంప్రదించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అన్న, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు, దళితులు అనేటటువంటి వాళ్ళకి, అలాగే కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనుగడ లేదు. ముఖ్యంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి, అలాగే పాస్టర్స్ మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరుగుతున్న నిమిత్తమై ఏపీసీపీఏ అనేటటువంటి మా ఆర్గనైజేషన్, మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎండి ఇస్మాయిల్ గారు, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ డేవిడ్ మనోహర్ గారు, మా స్టేట్ నాయకులు మత్య రాజ్ కుమార్ గారు, అలాగే నేను పొలిటికల్ ప్రెసిడెంట్గా రాష్ట్రం అంతా కూడా ఎక్కడైతే క్రైస్తవుల మీద, క్రైస్తవ మందిరాల మీద, దళితుల మీద, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో మేమంతా స్టేట్ అంతా తిరుగుతున్నాం.
అయితే మీరు ఒక మాట అడిగారు, మీరు ఈ ఆర్గనైజేషన్స్తో పలానా వ్యక్తులతో మీరు చేస్తారా అని అడుగుతున్నారు. దానికి నేను ఒకటే సూటుగా చెప్తున్నాను, ఈ క్రైస్తవ్యాన్ని ఏకం చేయడానికి, ఈ పాస్టర్స్ సమస్యలు తీర్చడానికి, ఈ క్రైస్తవ్యం ఏకం చేయడానికి, దళితులందరూ కూడా ఏకం చేయడానికి ఎవరితోటైనా సరే మేము ముందుకు నడుస్తాము. అందరం కూడా ఏకస్తులుగా చేసి మేము అందరినీ కలుపుకుని వెళ్తాం తప్ప ఎవరిని కూడా విభజించి పాలించేటట్టుగా మేము చెయ్యం. అది నేను మీరు అడిగిన ముఖ్య ఉద్దేశం నేను చెప్తున్నాను. అభినయ్ దర్శన్ గారు వచ్చినా, అలాగే మన అజయ్ బాబు గారు వచ్చినా, ఇంకో పర్సన్ వచ్చినా కూడా మేము వాళ్ళతో కూడా మేము ప్రయాణం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఈ క్రైస్తవులు అందరూ కూడా ఏకం, వాళ్ళు పోరాడేది క్రైస్తవుల గురించే, మేము పోరాడేది కూడా క్రైస్తవుల గురించే. మాకు ఏ భేదమేం లేదు, అందరితోటి కలిసి మేము పనిచేస్తామని చెప్తున్నాను. రైట్. అంటే గతంలో కేఏ పాల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, క్రైస్తవ సమాజం అంతా వచ్చి కలిసి పనిచేస్తే నేను కలిసి పనిచేయడానికి కూడా నేను సిద్ధమే, తమ్ముడు అజయ్ బాబు మీరు రండి నేను పనిచేస్తానన్నారు. ఒకవేళ నిజంగా కేఏ పాల్ గారు ఈరోజు విశాఖపట్నం నుంచి మీడియా పీపుల్ అందరికీ మంచి వెల్ నోటెడ్, అంటే అటువంటి వ్యక్తితో రేపొద్దున పిలిస్తే మళ్ళీ వెళ్ళి మీరు పనిచేయడానికి సిద్ధమే? 100% వెళ్ళి పనిచేయడానికి కూడా మేము సిద్ధపాటుగా ఉన్నాం. కేఏ పాల్ గారు అంటే మంచి వ్యక్తి, అలాగే క్రిస్టియానిటీలో కూడా మంచి ఉన్నతమైన వ్యక్తి, క్రిస్టియానిటీ కోసం ఎంతో పాటుపడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి అనివార్య కారణాల వల్ల ఆయన ఈరోజు కొంచెం చులకనాభావంతో చూడడం జరుగుతుంది. అది కూడా కావాలని ఆయన ఒక ఎస్సీకి సంబంధించి, ఎస్సీ కమ్యూనిటీ, దళిత కన్వర్టెడ్ క్రిస్టియన్, ఇతను సేవకుడు, బోధకుడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన పక్కన పెట్టి ఆయన గురించి చులకనాభావంగా మాట్లాడుతున్నారు తప్ప ఆయన అయితే చాలా మంచి వ్యక్తి. ఆయన అపాయింట్మెంట్ కూడా మేము తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. వీలైతే కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయన మమ్మల్ని సంప్రదించినా, మేము ఆయన్ని సంప్రదించినా కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అన్న, ఈ మధ్యకాల సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ మందిరాల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఎస్సీల మీద, అలాగే దళిత క్రైస్తవుల మీద, కన్వర్టెడ్ క్రైస్తవుల మీద అనేక చోట్ల రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో దళిత పిల్లలు స్కూల్లో వివక్షత చూపించి 3వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి దళిత పిల్లల్ని మీరు మాలలో, మీరు దళితులు మీరు దూరంగా కూర్చోవాలి అని చెప్పేసి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ వివక్షత అనేది వచ్చింది. మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఇంతకుముందైతే ఆ వ్యత్యాసం లేదు. ఆ పిఠాపురంలో దళిత పిల్లల్ని మీరు వివక్షత చూపించి దూరంగా కూర్చోబెట్టి మీరు దళితులు మాలన్నటువంటి వివక్షత చూపించినప్పుడు మా ఏబీసీపీ నోటీస్కి వచ్చింది. మా ప్రెసిడెంట్ గారు అలాగే మా టీం అంతా కలిపి పిఠాపురం వెళ్ళాం. పిఠాపురం వెళ్ళి అక్కడ ఎంఈఓ తోటి, డిఈఓ తోటి, అలాగే జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాని మీద కూడా మేము పోరాడుతున్నామన్నా. అలాగే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఉండి నియోజకవర్గంలో అనేక మందిరాల మీద, అనేక ఇల్లు కూల్చే మీద జరుగుతున్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు అంతసేపు లడ్డు గురించి, తిరుపతి లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఈ సమస్యలే చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇంప్లిమెంట్ లేదు, ఎదుగుదల లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లడ్డు రాజకీయాలు ఎక్కువైపోయింది తప్ప మిగతా ప్రజా అభివృద్ధి అయితే ఏమీ లేదు. లడ్డు విషయం మాట్లాడుతున్నారు తప్ప ఎవరైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయన నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, మందిరాలు కూల్చివేతలు జరుగుతున్నాయి. దాని మీద ఎవరు స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదంటే దళిత నాయకులు అసెంబ్లీలోనూ ఉన్నారు, శాసన మండలిలోనూ ఉన్నారు. కానీ దళితులు అని చెప్పేసి వారు మంచి పదవులు తెచ్చుకుంటున్నారు తప్ప దళిత సమస్యల మీద వారు పోరాటట్లేదు. ఎందుకు అంటే మరి ప్రభుత్వానికి భయపడి మాట్లాడట్లేదో, లేకపోతే నాకెందుకు వచ్చిందిలే అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ గవర్నమెంట్లో కూడా దళితులు అనేటువంటి వ్యక్తులు, దళితుడిని అని చెప్పేసి మంచి పదవులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ మన రాష్ట్రంలో. కానీ ఏ దళితుడు కూడా దళితుల సమస్యల మీద కానీ, దళిత క్రిస్టియన్ల సమస్యల మీద కానీ, మందిరాల కూల్చివేతల మీద కానీ, లేకపోతే వేరే ఈ సమస్యల మీద కానీ ఈ దళిత నాయకులు అనే వరకు ఎవరు కూడా మాట్లాడట్లేదు. మొన్న లడ్డు విషయం వచ్చినప్పుడు అసెంబ్లీలో చిన్న ఇష్యూ జరిగింది వెంకటేశ్వర సంపాటం గురించి. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అయితే తిరుపతి దేవస్థానం టీడీటీ నెంబరు భానుప్రకాష్ గారు ఏం మాట్లాడుతున్నాడంటే, వీళ్ళు ఏమైనా దేవుని బిడ్డలా వీళ్ళు ఇలా దేవుని బిడ్డలాగా వ్యవహరిస్తారు, ఏసు బిడ్డలా వీళ్ళు అని చెప్పేసి ఆయన చులకనా భావంతో మాట్లాడుతున్నాడు భానుప్రకాష్ గారు. అయ్యా భానుప్రకాష్ గారు, దేవుని బిడ్డలు అంటే మీకు చులకన కావచ్చేమో, కానీ మేము దేవునిగా బిడ్డగా పుట్టినందుకు, నేను యాజ్ ఎ క్రిస్టియన్గా పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను. నేను దేవుని బిడ్డ యాజ్ ఎ క్రిస్టియన్ని ఎంతో గర్విస్తున్నాను నేను. భానుప్రకాష్ గారు అటువంటి చులకన మాటలు మాట్లాడారు. ఏసు బిడ్డలు వెళ్ళండి అంటే ఏసు బిడ్డలు మనుషులు కదా, వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు, వాళ్ళకి జీవనం లేదా. అయితే ఆ మాటలను ఖండిస్తున్నాను నేను. ఈ మధ్యకాలం సమయంలో మన డిప్యూటీ సీఎం గారు మత మార్పుల గురించి చేశారు. అసలు ముఖ్యంగా మత మార్పుడి వాళ్ళ ఇంట్లోనే జరిగింది. ఎందుకు జరిగింది అంటే, పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక క్రిస్టియన్, ఒక రష్యా క్రిస్టియన్.
ఆ రష్యా క్రిస్టియన్ని తీసుకెళ్ళి తిరుపతి గుడిలో ఆవిడకి గుండు కొట్టించి ఆవిడకి బొట్టు పెట్టి ఆవిడ హిందువుగా మార్చాడు ఆయనకి ఆ రైట్స్. కానీ మత మార్పిడి వాళ్ళ ఇంట్లోనే జరిగింది. నా కొడుకు నాకు మార్కు శంకరం, లేకపోతే నా కూతురు అలాగా నేను క్రిస్టియన్ ప్రేమిస్తాను, దళితులను ప్రేమిస్తాను అంటాడు తప్ప ఆ మాటలు పెదవుల నుంచే వచ్చినాయి తప్ప అవి ఆయన హృదయం నుంచి వచ్చిన మాటలు అయితే కాదండి. ఇది అయితే మా ఏపీసీపీఏ దళితుల కోసం, క్రిస్టియన్స్ కోసం, ఎవరైతే ఇబ్బందులు వాళ్ళందరి కోసం మేము సపోర్ట్గా రాష్ట్రం అంతా కూడా మేము పోరాడతామండి, తిరుగుతామండి. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్రిస్టియానిటీలో కూడా ఈ మంచి నాయకులు ఉన్నారు, మంచి మినిస్ట్రీస్ ఉన్నాయి, మంచి ఆర్గనైజేషన్ మినిస్ట్రీస్ ఉన్నాయి. ఆ మినిస్ట్రీస్ నుంచి కూడా ఈ క్రిస్టియన్లు బయటకు రావట్లా. ఎందుకు బయటకు రావట్లేదు? ఒక మీటింగ్ పెట్టారంటే క్రిస్టియన్స్ ఒక ఆర్గనైజేషన్ పెడితే మంచి భోజనం పెడుతున్నారు, ఆత్మీయమైన మెసేజ్ ఇస్తున్నారు, కానుకిస్తున్నారు, అన్నీ బాగానేస్తున్నారు. కానీ ఎక్కడైనా సేవకుడికి ఇబ్బంది వచ్చినా, పాస్టర్కి ఇబ్బంది వచ్చినా, ఎక్కడైనా చర్చి కూల్చబెత్తబడినా, పాస్టర్ గారికి ఏదైనా ఇబ్బంది ఈ ఆర్గనైజేషన్ కూడా బయటకు రావట్లేదు. వాళ్ళు కూడా నేను ఖండిస్తున్నాను. అదే రాజేష్ గారు, అంటే కొన్నిసార్లు మీరు సువార్తకి వెళ్తున్నప్పుడు మీరు ఒకటి గమనిస్తున్నారు లేదు, అంటే మీరు ఒకవేళ పోలీసులు వాళ్ళు రప్పిస్తే పోలీసులు వచ్చేయమన్నారంటే సువార్త ఆపేయండి తమ్ముడు, ఇక్కడ చేయొద్దు అని చెప్పేస్తున్నారు. ఒక్క విషయం నేను సూటిగా అడుగుతున్నాను. ఆర్టికల్ 25, 26 చాలా క్లారిటీగా భారత రాజ్యాంగంలో అంటే స్వేచ్ఛ ప్రకటించుకునే హక్కు ఇచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్గా తెలియదు అంటారా? తెలుసండి, పోలీస్ డిపార్ట్మెంట్కి 100% తెలుసు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ్యాన్ని అణచివేయటం కోసం ఈ అధికారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఇటువంటి దాడులు చేస్తారు. ఈ మధ్యకాలంలో మా వెస్ట్ గోదావరి పెనుమంట్ర దగ్గర ఓడూరు అనేటువంటి విలేజ్ ఉంది. ఇద్దరు సేవకులు వారు పరిచర్య వారు చేసుకుంటూ వెళ్తుంటే మధ్యాహ్నం 3 గంటలకే కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శక్తిరీలు వెళ్ళి వాళ్ళని అటకాయించి ఆ సైకిల్ అది తన్నేసేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మైక్, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా లాగేసుకుని కొంచెం ఇబ్బంది పెట్టారు. అయితే మా ఏపీసీపీఏ మా ప్రెసిడెంట్ గారు, నేను అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో మాట్లాడి ఎవరైతే అలాగా దూషించి చేశారో వాళ్ళందరి మీద కేసు కట్టామండి, ఎఫ్ఐఆర్ చేశారండి. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ దాడులన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ముఖ్యమంత్రి అన్నారు, కానీ అసలు ఆయన క్రిస్టియన్ పక్షాన్ని ఏ రోజు కూడా మాట్లాడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ పక్షాన్ని ఏ రోజు మాట్లాడలేదు. పడిపోయింది కానీ స్టాంప్ అయితే పడింది, కానీ ఆయన క్రిస్టియన్ల ముఖ్యమంత్రి కాదండి. ఆయన క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని ఆయన చాలా అనుకుంటే మన ప్రవీణ్ ప్రగడాల్ గారు చనిపోయినప్పుడు ఇమ్మీడియట్గా ఆయన చనిపోయిన చోట కన్నా సరే వెళ్ళి ఉండవలసింది. తర్వాత హైదరాబాద్ ప్రవీణ్ గారు ఇంటికి వెళ్ళినా సరే పలకరించవలసి ఉంటుంది. అటువంటి పని అయితే ఆ రెండు ఏమీ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ దళిత క్రిస్టియన్ని ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా దళితులకు కానీ క్రిస్టియన్లకు కానీ ఏమీ చేసింది లేదు. ఆయన నిజంగానే క్రిస్టియన్ అని అంటే క్రిస్టియన్ మనసులో పెట్టుకునేవాడు అయితే క్రిస్టియన్స్ కోసం ఒక జీవో తీసుకురావాలి. అది మందిరాలు కూర్చుకొచ్చేయటం ఆయన ఉన్న టైం అంటే ఇప్పుడు ప్రత్యేకమైన జీవో అక్కర్లేదండి. ఆర్టికల్ 25, 26 అదొక్కడు పాటిస్తే అదే ఆర్టికల్ 25, 26 అనేది ఆయన ఒక్కడు పాటించి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన హక్కును జారీ చేస్తే ఈ రోజు క్రైస్తవ్యానికి ఎంతో ఉపయోగపడేది. కానీ ఆ పని ఆయన చేయలేదండి. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కంప్లీట్ క్రైస్తవ్యానికి వ్యతిరేకతమైనటువంటి ప్రభుత్వం. ఫైనల్గా ఇటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు లోకేష్ బాబు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు ఒక మాట అన్నారు, క్రైస్తవుల పక్షాన మేము నిలబడతాం, వారి మీద దాడులు జరిగితే మేము అడ్డుకుంటాం, వాళ్ళని అరెస్టులు చేయిస్తాం, జైలుకి పంపిస్తాం అన్నారు. ఎక్కడ జరగకపోగా మరి మీ క్రైస్తవ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల మరణాన్ని అది ఎలాగైపోయిందంటే అది ఆయన మటుకు ఆయన చనిపోయినట్టు క్రియేట్ చేశారు. మరి దాని అన్నింటి విషయంలో మొన్న పిఠాపురం జరిగిన దళిత వాడలో జరిగిన విషయంలోని మీరు ఫైనల్గా వీళ్ళు ముగ్గురికి ఏం చెప్తారు? అన్న వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కళ్ళబొల్లి మాట్లాడే. ఎందుకు కళ్ళబొల్లి మాట్లాడుతున్నానంటే వీళ్ళు దళితులన్నా, ఎస్సీలన్నా, దళిత క్రిస్టియన్లు వివక్షత చూపిస్తారు. ఎందుకంటే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. అది ఎంత ఆయన స్థాయికి తగ్గటువంటి వ్యాఖ్య కాదు అది. అప్పుడే ఆయన ధోరణి ఏంటో కనపడింది. ఆయన క్రైస్తవులను ప్రేమిస్తున్నాడో దళితులను ప్రేమిస్తున్నాడో లేదో ఆ వాక్య వ్యాఖ్యతోటే తెలిసింది. రెండోది, ఆయన ముఖ్యంగా ప్రవీణ్ ప్రగడాల చనిపోయినప్పుడు ఆయన తాగేసి చనిపోయాడు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో వ్యాఖ్య చేశారు? ఆయన ఏమి ఆధారాలు అని చెప్పేసి ఆయన తాగేసి చనిపోయాడు అన్నారు. ఇదే వ్యాఖ్య రేపొద్దున్న ఎలక్షన్ వచ్చినప్పుడు బహిరంగంగా మాట ఆయన చెప్పగలుగుతాడా? ఇవి అలాంటి ఎలక్షన్లు లేవు కాబట్టి
ఇప్పుడు ఎలక్షన్ దూరంగా ఉన్నాయి కూడా ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ ప్రాగరాగాల గారు తాగే చనిపోయాడు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయగలుగుతాడా? అప్పుడు చేయడు. ఎందుకంటే అప్పుడు దళితుల ఓట్లు కావాలి, క్రిస్టియన్ ఓట్లు కావాలి, వీళ్ళందరూ ఓట్లు కావాలి. అందుచేత ఆ వ్యాఖ్యలు చేయడండి. పవన్ కళ్యాణ్ గారు కూడా కళ్ళబొల్లి మాటలు తప్పండి. ఆయన కూడా ఇప్పుడు గవర్నమెంట్లో కీలుబొమ్మలా ఉన్నాడంతే. మా పదవికి డిప్యూటీ సీఎం తప్ప ఆయన ఒక గ్రాంట్ ఇవ్వలేడు, ఒక గ్రాంట్ గురించి మాట్లాడాడు, ఒక సమస్య గురించి మాట్లాడలేడు, ఒక ఇబ్బంది గురించి మాట్లాడలేడు. ఆయన ఎంతసేపు కూడా సినిమాలో ఎంజాయ్ చేసినట్టుగా ముందు 10 కార్లు వెనకాలో 10 కార్లు కావాలి. ఆయన ధోరణి అది. అంతే తప్ప ఏ ఒక్క సమస్య మీద కూడా స్పందించడండి. ఆయన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అని చెప్పేసి ఒక దళిత ఎమ్మెల్యే మీద ఒక ఎలిగేషన్ అనేది వచ్చినప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు అయ్యుండి కూడా ఈ రోజు వరకు కూడా సమస్యను పరిష్కరించుకోలేపాడు. ఆయన రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏం పరిష్కరిస్తాడు? ఇంకా ఆయన దళితులకి ఏం చేస్తాడో, క్రిస్టియన్లకి ఏం చేస్తాడో, ఆయన ధోరణి ఏంటంటే ఎంతవరకు ఆయన ధోరణి అదేనండి. ఏమీ చేయడు ఆయన. ఉండి నియోజకవర్గంలో ఆల్రెడీ 9 చర్చిలు కూలబడిపోయి రేపొద్దున్న ఆ యొక్క సేవకులకి, ఆ పాస్టర్లకి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? మేము ఎటువంటి భరోసా ఇస్తామంటే ఏపీసీపీఏ ఆ సమస్యల మీద గత 6 నెలల నుంచి కూడా విపరీతమైనటువంటి పోరాడుతున్నామండి. అధికారులు దృష్టికి తీసుకెళ్ళాం. అధికారులు ఏమంటారంటే, అయ్యా మేమైతే నిమిత్త మాత్రులు, ఇదంతా RRR గారు చేయమంటేనే మేము చేస్తున్నాం, రఘురామకృష్ణరాజు గారు చేయమంటేనే మేము చేస్తున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకు కూడా చేయలేనటువంటి ఆలోచన లేదు. నేను అదే అన్నాను సార్, రఘురామకృష్ణరాజు గారికి ప్రత్యేకంగా అంటే మీ మీద, మీ క్రైస్తవుల మీద కక్ష కట్టడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి మీరేసిన ప్రశ్నే కూడా ఏంటి ఈయన వివక్షత చూపించున్నాడో ఈ క్రైస్తవ మందిరాల మీద, ఈ క్రైస్తవుల మీద ఏంటని చెప్పేసి నేను కూడా లోతుగా ఆలోచించి నాకున్న టీం తోటి నేను సర్వే చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పివి సునీల్ అనేటువంటి ఒక దళిత ఐపీఎస్ మన రఘురామకృష్ణరాజు గారిని కొన్ని ఎలిగేషన్స్ మీద ఆయన అరెస్ట్ చేయడం జరిగిందంటే, అరెస్ట్ చేసినప్పుడు ఆ పివి సునీల్ అన్న ఐపీఎస్ ఆఫీసర్ గుండెల మీద వేసి తొక్కాడని చెప్పేసి ఏం మాట్లాడి చెప్పేది అది ఒక పర్సనల్ గజ్జి పెట్టుకున్నారంటే, దానికి ఉదాహరణ కూడా గౌరవ శాసనసభ్యులు, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు కూడా అసెంబ్లీ సాక్షి ఒక వ్యాఖ్యలు చేశారు. అయ్యా డిప్యూటీ సీఎం స్పీకర్ గారు, మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి పందిని వేలాడేసి కుక్కను కొట్టినట్టు కర్రెచ్చుకుని కొట్టారయ్యా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇబ్బందికి గురయ్యారని చెప్పేసి ఈరోజు ఆయన వైసీపీలో నుంచి వచ్చేసి టీడీపీలో సభ్యత్వం అసెంబ్లీ సీట్ తీసుకుని గెలిచి ఈరోజు దళితులు, క్రైస్తవులు అనేటువంటి ఎవరున్నారో వాళ్ళ మీద ఈ విధమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఎందుకు ఏంటని అడిగినా ఒక మీలాంటి మీడియా ప్రతినిధి కూడా వెళ్ళినప్పుడు ఆ మీడియా ప్రతినిధి కూడా ఆయన అదే మాట్లాడారట. ముఖ్య ఉద్దేశం అదే అండి ఆయన చేసే ధోరణి. సార్ మీరు చెప్పండి, అంటే క్రైస్తవులంటూ కేవలం దళితులేనా? మంచి ప్రశ్న వేశారు. క్రైస్తవులు అంటే ఒక మాల మాదిగల్లోనే కాదండి. ఈరోజు యేసు ప్రభు బోధనలు విన్న ప్రతి వ్యక్తి కూడా ఈయన నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడని నమ్మి అన్ని కులాల నుంచి కూడా క్రైస్తవ్యాన్ని పుచ్చుకుని దేవుని మార్గాన్ని ఎదుక్కుంటూ వస్తున్నారు తప్ప ఇక వేరే మార్గం లేదండి. చెప్పండి. అదే అన్నానండి, అంటే ఒక ముత్తురైతే పడిందండి నిన్నటికి నిన్న ఇదే విశాఖపట్నంలో ఆర్టీ డ్రైవర్ కండక్టర్ ఆయన డ్రైవరు కండక్టర్ కేవలం ఆయన దళితుడు అయినందుకే కావాలని చెప్పి అన్నిటి కొత్త దగ్గర వేటు వేసి లేనిది క్రియేట్ చేసి ఆయన ఈరోజు సస్పెన్షన్కి గురి చేశారు. ప్రత్యేకంగా అంటే ఈ కూటమి ప్రభుత్వం దళితుల మీద వివక్షత చూపించడానికి ప్రధాన కారణం ఈరోజు దళితుల మీద ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళని పనిగట్టిగిని ఏదో రకంగా హింసించాలనే కారణం ఇది చంద్రబాబుది కాదండి. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు పాలన ఆయన స్వశక్తిగా ఏం చేయట్లేదండి. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు నడిపిస్తున్నారు. ఇవాళ క్రైస్తవుడు అనేవాడు, దళితుడు అనేవాడు ఇక్కడ కనిపించకూడదు భారతదేశంలో, వీళ్ళని తరిమేయాలి, ఈ దేశవాసులు కాదు అన్న విధంగా వాళ్ళు చెప్పిన విధంగా ఈ పాలకులు చేస్తున్నారు. నిజంగా మీరు చెప్పినట్టుగా ఓటు హక్కు లేకపోతే ఈ దళితుల్ని ఊకుమ్మడిగా చంపేసేవారు.
మీ పేరు చెప్పండి. నా పేరు రాజ్ కుమార్, మత్తే రాజ్ కుమార్. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. అలాగనే ఏపీసీపీ, జీడిపి ఫౌండేషన్, మేము ముగ్గురు కలిసి మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయం కోసం మేము పోరాటం సాగిస్తున్నాం. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఎవరైతే దళిత క్రైస్తవులు కానీ ఇతర మతాల నుంచి, ఇతర కులాల నుంచి క్రైస్తత్వం పుచ్చుకున్న వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ ఒక వేదికగా చేసి మేము ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ప్రభావితం చేస్తాం. ఎలాగంటే 4 కోట్ల చిల్లరున్న ఈ రాష్ట్ర ఓటర్స్ దగ్గరగా 1,80,00,000 మంది క్రైస్తవ్యం పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అదర్ కులాల నుంచి, బీసీల నుంచి కూడా కొంతమందిని మేము గ్యాదర్ చేసి మరి వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి నూతన వరవడిని ఈ రాజకీయ పార్టీలకు చెప్పు తీసుకొట్టేలాగా ఈ ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా 2 పార్టీలను కూడా, ఇటు వైసీపీని కానీ ఇటు కూటమి ప్రభుత్వం టీడీపీ కానీ జనసేన కానీ ఈ రాష్ట్రంలో భారీగా బుద్ధి చెప్తారు. మరి రానున్న రోజుల్లో నూతన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే విధంగా మేము ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. నా పేరు రాజ్ కుమార్, మత్తే రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారు, చుండూరులో జరిగిన దమనకాండ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు, స్టిల్ ఈ రోజు వరకు ఇప్పుడు కూడా మనం అంటే కరెంట్ అఫైర్స్ వస్తే దళితులకి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి జరిగే ఉంటుంది, లేకుండా ఉండదు, మిస్ అవ్వదు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఓ పక్క కారం శివాజీ కానీ మరి మందకృష్ణ మాదిక్ కానీ ఆల్రెడీ ప్రధాన పార్టీల వైపు పరిగెడుతున్నారు. మరి రేపొద్దున క్రైస్తవులుగా ఒంటరి పోరాటం మీరు ఎలా కాదు దీని ముందుకు సాగుతుంది? మంచి ప్రశ్న వేశారు. చుండూరు విషయంలో అనేది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు గారి టైంలో దళితులను ఊసకోత కోశారు. అదే విధంగా కొనసాగించాలనుకుంటున్నారు. కానీ ఈ దళితులు ఈరోజు చైతన్యవంతులు కాగలిగారు. మంచి చదువులు చదువుకుని వీళ్ళకి ఎదురుగా ధీటుగా పనిచేయగల శక్తిని మా వాళ్ళు సంపాదిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెబుతారు. ఖచ్చితంగా ఏ అయితే ఈ వర్గాలు ఉన్నాయో, వెనకబడిన వర్గాలు, వీళ్ళ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని చట్టసభలకు వెళ్తారని ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు అయ్యగారు ఇస్మాయిల్ గారి ఏరియాలో ఏదైతే ఉండి నియోజకవర్గం ఉందో అక్కడ మరి 9 చర్చిలు కూల్చబోయబడ్డాయి. అలాంటి ఓవరాల్గా ఏపీలో ఎన్నో, తెలంగాణలో మరింకెన్నో. మరి రేపు ఆ యొక్క సంఘాలని మళ్ళీ తిరిగి మీరు ప్రభుత్వం చేత కట్టించగలుగుతారా? ఖచ్చితంగా మేము, ఎందుకంటే ఉండిలో జరిగిన దహనకాండ అంటాను నేను. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి మరి నేను టీడీపీ 83 నుంచి ఈ రోజు వరకు కూడా టీడీపీకి సేవలు చేస్తూ ఉన్నాను. మరి లోకేష్ గారిని కలిసే మా బృందం ఏపీసీపీ కానీ మేమంతా కలిసి లోకేష్ గారికి చెప్పాం, దీని మీద ఒక నివేదిక తయారు చేస్తానన్నారు. కానీ కళ్ళబొల్లు కౌరులు చెప్పినట్టుగా ఉంది తప్ప ఎటువంటి నివేదిక లేదు. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మేమేం చేసినా సరిపోద్ది అనుకుంటున్నారు. వీళ్ళు నిజంగా దళిత క్రైస్తవుల పక్షాన్ని ఉన్నట్టయితే ఆ డిప్యూటీ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజుని వెంటనే సస్పెండ్ చేసి మీరు మీ ఇదిని సాటుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఈయన ఒక ఆర్థిక నేరస్తుడు. బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తెచ్చి కోటాను రూపాయలు ప్రజాధనాన్ని మరి తీసుకుని వాడుకుని ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా మాకు ఉంటుంటే మేము తలదించుకుంటున్నాం. ఇటువంటి ఆర్థిక నేరస్తుడు మాకు ఎమ్మెల్యేగా వద్దు బాబు అని మేము ఎలుగెత్తి సాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈయన వల్ల అక్కడ ఆ నియోజకవర్గం ఇప్పటికే పాడైపోయింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు జనాలు, మీకు భారీ ఇబ్బందిని కలిగించి మిమ్మల్ని గద్దె దింపుతారని ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి వినోద్. మరి ఈరోజు ఏదైతే ఉండే నియోజకవర్గంలో మరి 9 చర్చలు సుమారు మరి ఓవరాల్గా మరి రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మరి కూల్చబడిందో ఆ కూల్చబడిన ఆ 9 సంఘాలని మళ్ళీ కట్టించాలని, మరి కట్టి మళ్ళీ ఆ యొక్క సేవకులకు అందించాలని, అలాగే మరి నియోజకవర్గంలో ఏదైతే మరి అవకతవకలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ సరిచేయాలని రానున్న దినాల్లో ఏపీసీపీఏ తరపున మేము మరి ప్రతి ఉద్యమమే చేయబోతున్నామని, మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ తప్పనిసరిగా మరి ఒక్కొక్క ఎమ్మెల్యేని నిలబెట్టి మేము ముందుకు కొనసాగుతామని, రానున్న దినాల్లో క్రైస్తవులుగా అసెంబ్లీలోకి మేము వెళ్ళి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందిస్తామని వారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.